పుష్ప 2 షూటింగ్ ఉంది. పొద్దున 6 ఇస్తారు, సాయంకాలం 6. పుష్ప పుష్పరాజ్ ఇవన్నీ పెయింట్స్ వస్తాయి. ఫీల్డ్ ఎక్కువ పొగలు ఉండవు, కంటిన్యూగా ఉండవు. అదే 140 సార్లు ప్రాక్టీస్ తర్వాత ఇది ఫస్ట్ టేక్. ఓకే అయిద్దో లేదో చూద్దాం. చూడండి చూసారా, ప్రాక్టీస్ మేక్ మ్యాన్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హరితోదయం. ఈరోజు వీడియో ఏంటో తెలుసా, మా అన్నయ్య సీరియల్ చేస్తున్నా అని చెప్పాను కదా జీ తెలుగుకి. అది ఈరోజు నైట్ షూటింగ్, జాతర 6 to 6, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 అనమాట. ఈరోజు రేపు మొత్తం నైట్ తెల్లార్లు చేయాలి. అయితే ఈరోజు జాతర సెటప్. ఎపిసోడ్ 1 అంటే మా ఇంట్రడక్షన్స్ అన్నీ మేము శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి మా అందరి ఇంట్రడక్షన్స్ ఈరోజే అనమాట. చాలా బాగుండబోతున్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, ఓకేనా? షూటింగ్లో జాతర జరగబోతుంది. ఆ సీరియల్ స్టార్టింగ్ సీన్ ఇదే అనమాట. మేము ఇక్కడే ఇంట్రడక్షన్ కదా. మన జాతర ఎలా జరుగుతుందో మంచి చల్లటి గాలి వస్తుంది. ఇప్పటికే మిడ్ నైట్ అయిపోయింది, చాలా లేట్ అయింది, 12-1 అలా అయింది అనుకుంటా. మంచిగా లైటింగ్, చల్లటి గాలి, చాలా బాగుంది. చూడండి అక్కడ అందరూ ఇటు సైడ్ అయిపోయింది, అక్కడేమో సింగిల్ షాట్స్ చేస్తున్నారు. కాళికాదేవివి నా గెటప్స్ ఉంటాయి కదా, హెవీగా వేసుకొని పాపం వాళ్ళు ఎంత ఎగురుతున్నారో, చాలా గ్రేట్. అసలు మేము ఈ మాత్రం దానికి అబ్బా ఎంతసేపు అంటాము, కానీ వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి. అదన్నమాట. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. Ready, roll. Action. One more. Okay, sir. Count. Look. Amma kinda Amrita kinda look first. Sorry, look. Roll. Action. Look. Anand చూడండి. Okay. ఓకేనా? కౌంట్.
అదనమాట సంగతి. ఈ గుడి చూసి మీకు గుర్తుపట్టే ఉంటారు, చాలా సీరియల్స్లో ఉంది ఈ గుడి. ప్రేమంత మహాన్ సీరియల్, రీసెంట్గా ఈటీవీ సీరియల్స్, మా టీవీ సీరియల్స్ అన్నింటిలో మ్యాక్సిమం గుడి ఉంటుంది. పెద్ద రాముడు ఉంటుంది కదా, ఆ గుడి అనమాట ఇది. ఈరోజు మా షూట్ కూడా ఇక్కడే. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ గుడి, అందుకనే చాలా వరకు ఇక్కడ చేస్తారు. సో చూస్తున్నారు కదా మా షూటింగ్ అలా జరుగుతుంది. మంచిగా చల్లటి గాలి, చలి స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, చాలా సీరియల్స్లో ఉంటుంది. ఈ రాముడు, ఈ పెద్ద రాముడు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంటుంది. లైటింగ్ చూసారా ఎంత బాగుందో. రాముడు ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా బాగుంటుంది టెంపుల్. మాకు మెల్లగా నిద్ర కూడా స్టార్ట్ అయింది. ఆకలి పని అయిపోయింది, తినేసాము, నిద్ర స్టార్ట్ అయింది. చల్ల గాలికి నిద్ర వస్తుంది. కానీ ఇంకా షూటింగ్ చేయాలి. మార్నింగ్ 6 వరకు ఇక్కడే ఉండాలి. 6 అయితే కానీ ప్యాకప్ చెప్పరు. అది అన్నమాట సంగతి. ఇంకా ముందు ముందు చాలా మంచి సీన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు మేకింగ్ షార్ట్స్లో చూపిస్తా. చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూసారా మా ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో. ఒకసారి అటు తిరిగి చూస్తే రాముడు చూడండి, ఇంకా చాలా బాగుంటారు. ఇదే మా రాముడు, మా పెద్ద రాముడు. ఆపోజిట్లో ఆంజనేయ స్వామి. ఎంత ప్లెజెంట్గా ఉందో టెంపుల్. ఇది నార్సింగ్ అప్పర్ జంక్షన్ దగ్గర ఉంది టెంపుల్. లోపల కూడా చాలా బాగుంటుంది. కుదిరితే మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఓకే. ఇది కబడ్డీ కోర్ట్. మా హీరోయిన్ ఇంట్రడక్షన్ ఈ కబడ్డీ షూట్లోనే జరుగుతుంది. మేబీ ఒక 5 ఎపిసోడ్స్ తర్వాత అనుకుంటాం, మేము పెద్ద అయినాక ఇలా జరిగింది. మీ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కబడ్డీ ఆడింది హీరోయిన్, మా హీరోయిన్ అని. ఓకే, అయితే పాపం ఇంత బరువు మోస్తున్నారు. మీకు ఇదంతా రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంట బాగుంటుంది పడుతుంది. మీరే వేసుకుంటారా? వావ్, చాలా గ్రేట్. అంటే ఇవన్నీ మీ సొంతవేనా? ఓకే. ఒక ఆయన ఉంటారండి, ఒక ఆయన మొత్తం తీసుకుంటాడు. ఆయన పెట్టి మొత్తం మేము ఈ వర్క్ చేసుకుంటాం. మా యొక్క మేమే చేస్తాం. ఇవన్నీ కలర్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి? మా దగ్గరే ఇవి కలిపేసుకుంటాం. అంటే ఇవి మిక్స్ చేయాలా? మిక్స్ చేసుకోవాలి. సెట్ చేసుకొని 2 మిక్స్ చేసుకొని చేసుకుంటాం. అంటే మీరు ఇది ఒక్క గెటప్ వేస్తారా, వేరే ఇంకేమైనా? బోల్డ్ వేస్తాం. బోల్డ్ వేస్తారా? కోడి ఓన్లీ షూటింగ్సా? షూటింగ్ లోనే, మామూలు జాతరలోనే, అమ్మవారి అక్షరాల్లోనే. చాలా కష్టం కదా. ఊరి జాతర, ఊరి జాతరలు ఉంది ఇప్పుడు. ఇంటి సంబరం, ఊరి జాతర అని అలాంటికి బోనాలకు వస్తాం. మేనేజర్కి కంటిన్యూగా ఒక 20 డేట్లు ఆడతాం లైన్ గా. తర్వాత దసరాకి ఆడతాం. మళ్ళీ బోనాలకు 15 డేట్లు ఆడతాం. ఈ 3 ఆడిన తర్వాత చిన్న చిన్న వైజాగ్ లో ఉంటాయి. వైజాగ్ కలిసి ఆడతాం కంపల్సరీగా. భీములు బీచ్ కలిసి 12 గంటలు ఉంటారా? ఇంత వెయిట్, ఇదంతా వెయిట్ ఉంటది కదా చాలా. మీరు తీసి రిలాక్స్ అవ్వడానికి అవుద్దా? పుష్ప 2 షూటింగ్ ఉంది. పొద్దున 6 ఇస్తారు, సాయంకాలం 6 అవుతుంది. పుష్ప 2 కూడా చేస్తున్నారా? నెల రోజులు వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పిలుస్తారు. రేపు 20 తారీఖున ఎప్పుడు పిలుస్తారు. మీ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుందా? అట్లయితే ఓకే. అంటే ఇప్పుడు మనం ఒప్పుకున్న ఆయనకి బాగా ఫలితం దొరికి, మనకైతే 2000, 2500, 3000 వస్తారు. సినిమాలకైనా బయటకైనా సరే ఒకటే పేమెంట్. ఒకళ్ళు ఎక్కువ అయితే ఒక 500 ఎక్స్ట్రా ఇస్తారు. ఇంకా తెల్లవారులు ప్రోగ్రామ్ ఆడేమనుకోండి, ఒక 500 ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే. గెటప్ చాలా బాగుంది. సాజీలు గీజీలు పోయిన అన్ని ఆలయ మొత్తం ఆలే. బాగానే ఉంటుంది. కానీ ఫీల్డ్ లోనే ఎక్కువ పవర్లు ఉండవు, కంటిన్యూ ఉండవు. అదేలే, ఇప్పుడు వారానికి 2, 3, 1 ఇప్పుడు నెలకి 3, 4. మాకు వేరే పని ఉంటుంది, వేరే పనికి వెళ్ళిపోతాం. అంటే ఏం చేస్తారు? ఐస్ క్రీమ్ తయారు చేస్తా. ఐస్ క్రీమ్ అన్ని ఫుడ్స్ మొత్తం అన్ని కాజు కిస్మిస్. కానీ గెటప్ లో చాలా బాగున్నారు. మీ హైట్ కి తగ్గట్టు కరెక్ట్ గా సెట్ అయ్యారు. నేను వచ్చి ఇప్పుడు ఈ సీనియర్ లోకి వచ్చి 28 సంవత్సరాలు. వావ్, 28 సంవత్సరాలు ఆడుతూనే ఉన్నా. నాకు పెళ్ళి ఇవన్నీ పెయింట్స్ వస్తాయి. వచ్చిన ఇంటికి వెళ్ళాక కొద్దిగా కర్పూరం, కొబ్బరి రాసుకుంటే
మంచి జరిగిందంటే ఇంకంతే. మంచి అంటే మంచి అనుకోవడం, చెడ్డ అంటే చెడ్డ అనుకోవడం. మంచి అంటే మనకి జరగదమ్మా. మంచి అంటే ఇప్పుడు అంతా మారిపోయింది కదా, ఈ కాలం మారిపోయింది. ఇప్పుడు మంచి వాళ్ళకి ఎక్కడ ఉంది స్థానం చెప్పు సరే. వేస్తామమ్మా, మన మీద అమ్మరు ఏం రాదు, వేస్తాం. కానీ కొంతమందికి వస్తుంది అంటారు కానీ రాదు. లేడీస్కి ఒకటికి వస్తుంది, వస్తే అంతే తప్ప జెంట్స్కి ఎవరికి రాదు. సాధారణంగా వస్తుంది. ఎప్పుడంటే డప్పులు బాగా గట్టి కొట్టినప్పుడు కొద్దిగా జలగరిస్తుంది అంటే ఒళ్ళు, అది మామూలు ఇవ్వదు. మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ 2-3 సార్లు వచ్చింది, కానీ మామూలుగా అంత కానీ ఆడతాను, అంత గట్టిగా ఆడతాను, ఇంకా గట్టిగా ఆడతాను నేను. ఆట మట్టుకు ఎవరికి రాదు, కానీ చాలా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత కష్టపడి మా కోసం ఒక కాసేపు టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. కళాకారులకు మనకు అలాగే ఆల్ ది వెరీ బెస్ట్. కొంచెం ముందుకి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారే బాబు? ఏంది లైక్స్ వచ్చాయి చేసి ఇక్కడే మర్చిపోయేలా ఉన్నారు. మళ్ళీ ప్రాక్టీసా? 105సారి ప్రాక్టీసు. ప్రాక్టీస్ 105సారి చేసి అదొకసారి ఇదొకసారి చేస్తున్నారు. ఇంకా అది చేసేసరికి తెల్లారి 2 hours later. 140 సార్లు ప్రాక్టీస్ తర్వాత ఇది ఫస్ట్ టైక్. ఓకే అయిద్దో లేదో చూద్దాం. చూడండి అబ్బో, అది చూసారా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్. అది ప్రాక్టీస్ మేక్ మ్యాన్. అది డబ్బులు కొట్టండి. ఓకే ఓకే, నువ్వే చేర్చాలి. రోల్ ఇదవ్వాలి అన్నట్టుండండి. రోల్ యాక్షన్ సౌండ్ రాలే. ఓకే గుర్తుపడైతుందా? వన్ మోర్ క్లాప్ కొట్టండి. క్లాప్ క్లాప్ యాక్షన్ రాలే. క్లాప్ కొట్టండి గట్టిగా. క్లాప్ ఓకే హ్యాపీ. ఓకే ఫోకస్ క్లియర్. ఫైనల్లీ 6 o'clock అయింది. ఇప్పుడు ప్యాకప్. ఫుల్ నిద్ర వస్తుంది, హెడేక్ వస్తుంది, ఘోరంగా కళ్ళు మండిపోతున్నాయి. వెళ్ళి ఒక మంచి షవర్ చేసి బ్రష్ చేసి పండుకుంటే రేపు మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి లేస్తాం. బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్. హరితోదయం.